కింగ్డమ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి, స్టారింగ్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే అండ్ వెంకటేష్. ఈ మూవీని ఏ పాయింట్ తో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకున్నారో అర్థం కాలేదు. రామ్ చరణ్ గారితో ఆగిపోయిన మూవీ ఇదేనా? మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే హీరో ఒక కానిస్టేబుల్ అయితే తన అన్నయ్య కోసం శ్రీలంకకి ఒక మిషన్ కోసం వెళ్తాడు. అయితే అక్కడ మిషన్ ఏంటి, వాళ్ళ అన్నయ్యని కలుస్తాడా, అసలు జరిగిందేంటి అనేదే కోర్ ప్లాట్. ఈ మూవీ స్టోరీ చూస్తే 2 పాయింట్స్ ఉంటాయి. స్టార్టింగ్ మంచి ఇంట్రెస్టింగ్ సీన్ తో ఫస్ట్ పాయింట్ రన్ అవుతుంది. టైటిల్ ట్రాక్స్ కూడా ఆ ప్లాట్ మీద బేస్ చేసుకొని కొత్తగా ఉంది అనుకుంటే ఆ పాయింట్ ని హోల్డ్ చేసి తర్వాత సెకండ్ పాయింట్ లోకి జంప్ అవుతారు. ఇక్కడ బ్రదర్ యాంగిల్ క్లారిటీ ఇస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ లో కానీ సెకండ్ పాయింట్ లో కానీ ఎమోషన్ అనేది బిల్డ్ చేసినా అంత స్ట్రాంగ్ గా అనిపించదు. అండ్ స్క్రీన్ ప్లే పరంగా గౌతమ్ గారు రైటింగ్ లో ఫ్రెష్ గా ఏదో చూస్తాం, ఏదో నేర్చుకుంటాం అనుకుంటే ఈ మూవీలో కంప్లీట్ గా మిస్ అయింది. స్క్రీన్ ప్లే రొటీన్ సీన్స్ తో ఫ్లాట్ గా రన్ అవుతుంది. అండ్ లాజిక్స్ పరంగా కొన్ని మైనస్ అనిపించాయి. ఒక్క ఆన్సర్ తో అన్ని క్వశ్చన్స్ కి అదే ఆన్సర్ అనుకోవాలంటారు. అండ్ మూవీలో కొన్ని మంచి పాయింట్స్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి, బట్ దానికి అంత వెయిట్ ఇవ్వకపోవడం వల్ల మ్యాజిక్ మిస్ అయింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ చూస్తే ఒక్క రోల్ గురించి మాట్లాడాలి. వెంకటేష్ గారు స్టేజ్ మీద మీ మాటలు చూసి ఏం చూసుకొని అలా మాట్లాడుతున్నారు అనుకున్నా, కానీ మూవీ చూశాక మాత్రం వర్త్ యాక్టర్ అనిపించింది. భాగ్యశ్రీ బోర్సే గారి రోల్ వేస్ట్ అయిపోయింది అనిపించింది, అసలు ఇంపాక్ట్ ఉండదు. అండ్ విజయ్ గారు అండ్ సత్యదేవ్ గారి రోల్ ఒక టైంలో చించేశారు యాక్టింగ్, రిమైనింగ్ మాత్రం ఎప్పుడో చూసామనిపించింది. అసలు మీ పాస్ట్ మూవీస్లోనే ఇంకా బాగా చేశారు అనిపించింది. అండ్ మ్యూజిక్ చూస్తే అనిరుద్ధ్ గారు ఈ మూవీ కొంచెం ప్రాణంతో ఉందంటే అది మీ బీజిఎం వల్లే. కొన్ని సీన్స్ మాత్రం బాగా ప్లస్ అయింది. అండ్ ఇంకో విషయం, మీరు మోసం చేశారు, మీ రివ్యూని నమ్ముతారు, ఈ రివ్యూతో కొంచెం మీ మీద డౌట్ మొదలైంది. అండ్ డైరెక్టర్ గౌతమ్ గారు ఇండియన్ క్రికెట్ టీం షర్ట్ చుట్టూ యునిక్ స్క్రీన్ ప్లే రన్ చేశారు. అసలు అది కొనడం కానీ దానికోసం క్రియేట్ చేసిన సీన్స్ కానీ సింపుల్గా ఉన్న ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి జెర్సీ మూవీలో. అలాంటి మీరు ఈ మూవీ ఎలా చేశారో అర్థం కాల. కొన్ని మూవీస్లో ఇది ఎక్కడో చూసాం అనే ఫీల్ వస్తుంది, ఇక్కడ మాత్రం డైరెక్ట్గా ఈ సీన్ ఈ మూవీలోది, ఈ సీన్ ఆ మూవీలోది అని క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సత్యదేవ్ అండ్ విజయ్ గారి ఇద్దరి కష్టం వృధా అయ్యింది. అండ్ ఇది గౌతమ్ గారి సినిమాలాగే లేదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.